హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం మాఘ పురాణం 9వ రోజు కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి చక్కగా మాఘ పురాణంలో మొట్టమొదటగానే మరి స్నానం ఆచరించాలి, ధ్యానాలు చేయాలి, దానాలు ఆచరించాలి అని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం చక్కగా మాఘపురాణము చదివిన, చేసిన, వ్రతం ఆచరించిన ఎంత పుణ్యమో అంతా విన్నవారికి కూడా అంతే ఫలము, ఆచరించినంత ఫలం వస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం పుష్కరుని చరిత్రము గురించి తెలుసుకుందాం. జీవుడు వదిలిపోయిన శరీరమును ప్రేతము అంటారు. కానీ కళేబరమున అలంకారము చేసిన తరువాతనే ప్రేతత్వము సిద్ధించుననియు పెద్దలు అంటారనమాట. మాఘస్నానములు, సూర్య జయంతి మొదలగు దైవకార్యములు చేసిన వారు స్థూలదేహమును బాపి సూక్ష్మ శరీరముల వాంఛలు అభిలషించిన లోకములకు పోవుచుందును. ఎవరైతే దైవ కార్యాలు అంటే మంచి కార్యాలు, ఇతరులకు ఇబ్బంది పెట్టే కార్యాలు చేసేవారు ఎటువంటి దగ్గరికి వెళతారో ఆ యముడే నిర్ణయిస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. మరి ఎవరైతే మాఘస్నానము, మంచి పనులు అంటే సూర్య జయంతి అటువంటి మంచి పనులు, దైవ కార్యాలు చేసిన వాళ్లకు ఈ స్థూల దేహము అంటే ఈ చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరముల వాంఛలు అభిలషించిన అంటే వాళ్ళు ఆ సూక్ష్మ శరీరంతో వాళ్లకు ఏ లోకాలకు కావాలంటే ఆ లోకాలకు పోతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహము వలన ఆయా పుణ్యలోకములకు పోతారనమాట. అంటే ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళకు కాదు ఫ్రెండ్స్. ఎవరైతే ఇతరులని ఇబ్బంది పెడతారో, మాకు డబ్బు ఉంది, మేము ఏదైనా సాధించగలం అనుకుంటారో అటువంటి వాళ్లకు కాదు. ఏదైతే మంచి హృదయముతో మంచి పనులు చేస్తే అటువంటి వాళ్లకు దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ పుణ్యలోకాలైనక ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దయ వలన వాళ్ళు మంచి పుణ్యలోకాలకు ఆ సూక్ష్మ అంటే ఈ స్థూల శరీరం అంటే ఈ శరీరము కాకుండా ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరము వెళుతుంది అని చెప్తున్నారు. కృతయుగమున 40 దినముల వరకును, త్రేతాయుగమున 30 దినముల వరకును, ద్వాపర యుగమున 20 దినముల వరకును, కలియుగమున 10 దినముల వరకు కళేబరములు చెడకుండా ఉండును. మృగశృంగుడు నేను తిరిగి వచ్చే వరకు ఈ శవములనేమీ చేయవలదని చెప్పినందున ఆ కన్యల తల్లిదండ్రులు 4 రోజులు కుమార్తెలను అటులనే ఉంచుకొనిరి. పాపులైనను పుణ్యులైనను దేహమును విడిచిన అనంతరము వాయువేగమున ప్రయాణము చేయుదురు. కావున సువృత్తాదులు 3-4 దినాలలో యమలోక దృశ్యములను చూచివచ్చి తమ వారికి అక్కడి వృత్తాంతములు తెలుపుచు, అక్కడ నేమేం చెబుతున్నవి బూటకము కాదు, ఇందులకు గల ఇతిహాసము కూడా అంటే దీనికి ఒక కథ కూడా ఉంది. అంటే ఈ మృగశృంగుడు ఏం చెప్పాడు, ఆ కన్నెలు అందరూ చనిపోయారు కదా, ఆవు పొడిస్తే పశువులు అవి బావిలో పడి మరణించారు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పాడు మృగశృంగుడు, నేను వచ్చేవరకు వీళ్ళని అలాగే పెట్టమన్నాడు. అంటే కొన్ని రోజుల వరకు చెడిపోవు కదా శవము. ఈ కలియుగంలో అయితే 10 రోజులు చెడిపోవు. అప్పుడు కానీ చనిపోయిన తర్వాత ఆ ఆత్మ చాలా స్పీడ్గా, ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతుంది. అందుకనే వాళ్ళు ఆ 4 రోజులు ఉండే లోపల ఆ యమలోకంలో ఎలా ఉంది అవన్నీ చూసి అక్కడ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. పూర్వము పుష్కరుడను బ్రాహ్మణుడు, త్రేతాయుగమున ఒక విప్రబాలకుండును, ద్వాపర యుగమున సాందీపకముని తన తనయుడును ప్రేతలోకమునకు బోయి వచ్చిన వారే. కావున ఇది అంతయు సత్యము. అందు ముఖ్యముగా పుష్కరుని చరిత్రమును వివరించెను. అంటే వీళ్ళందరూ కూడా చూసొచ్చారు. ఈ కన్నెలే కాకుండా పూర్వము ఎవరు చూశారు, ఈ సాందీపకముని, త్రేతాయుగములో సాందీపకముని, వీళ్ళంతా చూసొచ్చారు. ఈ పుష్కరుడు వీళ్ళు అతని గురించి, అతని చరిత్ర గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మున్ను పుష్కరుడని విప్రుడు నందిగామమును అనే గ్రామంలో సదాచారము బాయక నివసించుచుండెను. ఆ భాగవతోత్తముడు నిరంతరము భగవన్నామ స్మరణముచే బాయక పుణ్యతీర్థములలో కృమ్మరుచు భూతదయ గలిగి సత్యహింసలు వీడక
నిత్య హోమములు చేయుటయేగాక మాఘ స్నాన ధ్యాన దానములతో ఆచరించెను. అతడు ఎన్నో మంచి పనులు చేస్తూ, మాఘ స్నానాలు చేస్తూ, ధ్యానాలు చేస్తూ, దానములు ఇవన్నీ ఆచరిస్తూ ఉండేవాడనమాట. ఎన్నో పుణ్యతీర్థాలు లో స్నానాలు ఆచరిస్తూ ఎప్పుడూ భగవన్నామ స్మరణం చేస్తూ ఉండేవాడు. కొన్ని దినాలకు యమకింకరులు వచ్చి పుష్కరుని వారి లోకమునకు తీసుకొని పోయారు. ధర్మరాజు తన సేవకులను మందలించి, ఓరి మూడులారా, నందిగామమున మరి ఒక పుష్కరుని గొనిరమ్మనిన మీరు ఈ పుణ్యమూర్తిని తీసుకొని వచ్చితిరి. వెంటనే పోయి రెండవ పుష్కరుని పట్టుకురండి అని ఆజ్ఞాపించి ఈ పుష్కరుని సమీపించి, భూసురోత్తమా, నా భటులు అజ్ఞానమున చేసిన ఈ అపరాధాన్ని మన్నించుము, తిరిగి భూలోకమునకు పంపించెదను, దయచేయుడు అని ప్రార్థించను. అంటే చూడండి, అక్కడ యమధర్మరాజు పుష్కరుణ్ణి తీసుకొని రమ్మంటే, అంటే ఈ పుష్కరుడు కాదు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నా ఇంకో పుష్కరుణ్ణి తెమ్మన్నారు. కానీ వీళ్ళు వేరే పుష్కరుణ్ణి తెచ్చారు, యమధర్మరాజు సేవకులు. నువ్వు ఎంతో పుణ్యమూర్తివి కాబట్టి ఇతన్ని మరీ మీరు అక్కడే భూలోకంలో వదిలిరాండి అని చెప్పాడు. ఆ మాటలకు పుష్కరుడు, యమధర్మరాజా, మీ లోకమునకు వచ్చిన ప్రాణి తిరిగిపోవుట దుర్లభము. అట్టి అవకాశము లభించినందున ఈ సమయమునందే మీ లోకములో గల దృశ్యములను చూడ వేడుక అగుచున్నది అని నా యముడు ఆనందించి చిత్తము అనుచు కొందరు సేవకులను నియమించి అందందుగల నరకములను చూపను ఆజ్ఞాపించను. పుష్కరుడు ఆ కింకరుల సహాయమున నరకములను చూచెను. అంటే అక్కడ చూడండి, పుష్కరుడు ఏం చెప్తాడు అంటే, ఇక్కడికి వచ్చిన ప్రాణి అంటే ఆ పైలోకానికి, ఆ యమలోకానికి పోయిన ప్రాణి కిందికి మళ్ళీ భూమి మీద వెళ్ళడం అనేది చాలా దుర్లభము. కానీ ఆ అవకాశం నాకు లభించింది, దయచేసి ఇక్కడ ఉన్నవన్నిటినీ చూపించండి అని అడిగితే, మరి యమధర్మరాజు సంతోషించి ఆ సేవకులకు అక్కడి నరకాలు ఎలా ఉన్నాయో చూపెట్టమని చెప్పాడనమాట. భయంకరములైన పులులు వాటి గోళ్లచే శరీరములు జీల్చుచుండా రోదనము చేయు వారిని, శూలములు తలలో నుండి దేహములలో గుచ్చుచుండా వాపోవుదురు, రంపములతో నిలువునా గోయుచుండా బొబ్బిరించువారును, గొడ్డలి దెబ్బలకు చిందరవందరులైన మాంసము ముక్క ముక్కలుగా లేచుచుండా శోకించువారును, నిప్పు కడమలీద నడిపించుచుండా శోకించువారును, ఇంకను ఎన్నియో బాధలను అనుభవించుచున్న వారలా జూచి వారుని హృదయము ద్రవించిపోయినది. అంటే అక్కడ చూడండి ఎంత హింసిస్తున్నారంటే, పులిగోళ్లతో చీలుస్తూ ఉన్నారు, రంపంతో కూస్తూ ఉంటే ఆ మాంసం ముద్దలు పడుతూ ఉన్నాయి, గొడ్డలితో కొడుతూ ఉన్నారు, మరి నిప్పు కణాల మీద నడిపిస్తూ ఉన్నారు. అవన్నీ చూచి చాలా హృదయం ద్రవించిపోయింది ఆ బాధలు అనుభవిస్తున్న వాళ్ళని. అంత నాయకింకర్లు పుష్కరునితో, స్వామి, వీడు బ్రతికియుండగా పుణ్యములు చేసినచో వీరికి శ్రమలను అనుభవింపవలసిన పని ఉండదు. మీరు పుణ్యమూర్తులగుటచే ఎవరితో మాట్లాడినను మేము ఆటంకపరచము అనగా, ఆ పుష్కరుడు నరకవాసులను గాంచి, అయ్యలారా, మీకు ఈ దుస్థితి ఏల ప్రాప్తించినవి అని అడుగగా, ఆ పాపులందరూ బ్రాహ్మణునితో ఇట్లనిరి. అంటే అవన్నీ చూచి అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఆ యమధర్ముని సేవకులు, మీరు ఎవరితో మాట్లాడినా మేమేమి అడ్డం రాము అన్నారు. ఎందుకు మీ ఈ దుస్థితి అని పుష్కరుడు ఆ పాపులను అడిగాడనమాట. పుణ్యపురుష, అజ్ఞాన వశముచే మేము ఘోర పాపములు చేయుట చేత నేడు ఈ కర్మలను అనుభవించుచుంటిమి. అప్పటికీ కనిపించిన ఈ ప్రాపంచిక భోగములే స్థిరమలనుకుంటిమి. ఆ యవ్వనము, ఆ బలము, ఆ ధనము, ఆ భోగమును మాకే శాశ్వతముగా స్వాధీనము అనుకొంటిమి. పుణ్యములు సేయుడని చెప్పవచ్చిన వానిని సైతము దుర్భాషలాడి కొట్టబోయితిమి. పరభార్యలను బలాత్కారముగానైనా అనుభవించటయే ప్రజ్ఞ ఎనుకొంటిమి. మా పాపాలు, మా లోపాలను ఎవ్వరూ చూడలేదనియు, చూచిన వారెవరు అంటే వాడేమి చేయలేరు అని గర్వం పొందితిమి. చూడండి, వాళ్ళు ఏం చేశాము పాపాలు అని చెప్తున్నారంటే,
ఇక్కడ ఉన్న భోగాలు, ఈ ప్రాపంచిక భోగాలు, ఇక్కడ కనిపిస్తూ ఉన్న ధనము, అంటే నాకే ధనం ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకే బలం ఉంది, నేను ఏదైనా సాధించగలను, ఎవరినైనా హింసించగలను అని అనుకుంటూ ఉంటారు కదా. మరి ఆ భోగము మాకే శాశ్వతము అనే మాయా ప్రపంచంలో జీవించి ఎన్నో చెడు పనులు, ఇతరులకు ఇబ్బంది కలిగించాము, ఇతరుల భార్యలను బలాత్కారం చేశాము, ఇతరులను కొట్టాము, ఇతరులను చంపించాము, ఇతరులను కొట్టించాము. కాబట్టి ఎవరైనా అలాంటివి చేయడం తప్పు అని చెప్తే వాళ్లను కొట్టాము. ఇవన్నీ చేసి మాకే డబ్బు ఉంది అనే ధనము అంటే గర్వము పొందినాము. మరియును మీ వలె వ్రతములు, జపములు, హోమములు, దాన ధర్మములు చేయువారిని చూచి అపహాస్యములు చేసితిమి. అంతేకాకుండా ఎవరైతే మంచిగా జీవిస్తూ జపాలు, తపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు, ధ్యానాలు చేస్తారో వాళ్ళందరినీ చూసి నవ్వినాము. వర్ణాశ్రమ ధర్మములను, వావి వరుసలను వీడి ప్రవర్తించితిమి. న్యాయముగా మా వలన ద్రవ్యము పొందదగిన వారికి సైతము బలహీనతను ఆధారముగా చేసుకొని వారి భార్యాబిడ్డలతో వస్తులున్నను అంటే వారికి ఇయ్యవలసిన సొమ్మును వాళ్ళే తీసేసుకున్నారన్నమాట. న్యాయముగా ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి నుంచి మోసం చేసుకొని వాళ్ళే ఆ సొమ్ము తీసుకున్నారనమాట. మమ్ము ఎవరైనా ఎదిరించిన వారి గృహములను వాళ్ళ వాహనములను తగులబెట్టితిమి. అంటే మాకు ధనం ఉంది, మేమేమైనా చేయగలము, వాళ్ళని ఇంట్లో నుంచి దొబ్బేస్తాము, ఎందుకంటే మేము ఏదైనా చేయగలము, డబ్బు ఉంది కాబట్టి. ఈ విధమున మేమొనరించిన దోషములు సామాన్యములు కావు, కావుననే ఇట్టి ఫలితములను అనుభవించవలసినది. తమతో మాట్లాడుచున్నంత వరకు మాకు బాధలు తెలియక శాంతిగా నున్నది. మీరింకనూ ఇంతేయుండునని పలికిరి. వాళ్ళు మేము ఇన్ని చెడ్డ పనులు చేశాం కాబట్టే మేము ఇంత బాధను అనుభవిస్తూ ఉన్నాము. మీరింకా మాతో మాట్లాడండి, మాకు చాలా శాంతిగా ఉంది అని చెప్పారు. పుష్కరుడు ఆ మాటలకు ఎంతయో జాలి నుండి, అయ్యలారా, మీరు ఆ లోకమున ఎప్పుడూ దైవములను పూజించి గాని, దేవాలయములకు పోయి గాని, పెద్దలను గౌరవించి గాని ఎరుగురు. తీర్థయాత్రలు సేవింపకపోయినను, దాన ధర్మములను చేయకపోయినను, జపతపములు ఆచరించకపోయినను, చెట్లనున్న మారేడు దళములచే శంకరుని ఆరాధింపరాదా? నదులలో స్నానాలు చేయరాదా? సూర్యదేవులకు నమస్కరింపరాదా? ఈ పనులేమియూ చేయకబోయితిరి. సరే, జరిగిన దానికై విచారింపక హరినిప్పుడైనా స్తుతింపుడు. ఇప్పుడైనా హరిని, అంటే ఇవన్నీ ఏవి చేయలేదు, దానాలు చేయలేదు, తపాలు చేయలేదు, జపాలు చేయలేదు, మరి ఏ దాంట్లోనూ మునగలేదు, తీర్థయాత్రలు చేయలేదు, కనీసము హరినామాన్ని అంతా జపించవచ్చు కదా అని అంటూ ఉన్నారు. మీకు శుభమగునని నరకమునందు ఉన్న వారందరూ దైవ ప్రార్థనలు చేసిరి అని చెప్తే వాళ్ళందరూ దైవ ప్రార్థన చేశారు. అంతలో యముడచ్చటగా రాగా పుష్కరుడు వినయమున ప్రణమిల్లి, సూర్యనందన, నీవు త్రిమూర్తి స్వరూపుడవు, వేదవేద్యుడవు, ధర్మపాలకుడవు గాన నా ప్రార్థనను ఆలకించి ఇందున్న వారిలో రామనామస్మరణము చేసిన వారిని విముక్తి చేయవలయునని నా విన్నపము అనినంతనే ఆ యమధర్మరాజు మెచ్చి భగవద్జ్ఞానము చేసిన వారిని నరకము నుండి బంధ విముక్తులను వనరించాడు. విప్రమోత్తమా, తమను అరుదించి చాలా తడవైనది. ఇంటి వద్ద నారీసుతాది బంధుజనములు శోకించుచుండిరి. త్వరగా పోయిరండని తగిన మర్యాదలతో పుష్కరుని భూలోకమునకు పంపించను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇంకా టైం అయింది, అక్కడ మీ బంధువులు, మీ ఇంటి దగ్గర మీ బంధువులు, వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏడుస్తున్నారు, నువ్వు భూలోకానికి వెళ్ళు అని తగు మర్యాదలో పంపించేశాడనమాట. ఫ్రెండ్స్, మరి ఇంతవరకు చక్కగా బాగా పురాణ శ్రవణం చేశాం కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి? మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, అద్దాలుంటే పక్కకు పెట్టాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మన అంతరంగంలోనికి ప్రవేశించాలి ఫ్రెండ్స్, ఆ శూన్య స్థితిని చేరుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.